అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము మాకు దగ్గరలో గ్రామంలో సైట్ కొన్నామని చెప్పాను కదండీ! మన సైట్‌కి ఒక డౌట్ పెట్టారండి. సైట్ ఎదురుగుండా వంతెన ఉన్నాదనమాట. అది మీకు వీధి పోటులాగా ఏదో పోటు అని వస్తదంటండి అని ఒకళ్ళిద్దరు నాకు డౌట్ పెట్టారు. అఫ్‌కోర్స్ మేము ఇవన్నీ అంత నమ్మమండి. వాస్తు అనేది నమ్ముతాం. మినిమమ్ వాస్తు మాత్రమే. అలా అని చెప్పి మరీ డీప్‌గా అయితే నమ్మేసేది ఉండదు. స్థలమా కొనేసాము. ఇల్లు కట్టాలంటే మరి ఇటువంటియన్నీ కూడా చూసుకోవాలి కాబట్టి ఈ రోజున సిద్ధాంతి గారిని తీసుకొచ్చారనమాట అండి మా వారు. అక్కడేమో షెల్టర్ కోసమనని ఒక షెడ్ గాని, ఒక ఇల్లు గాని వేద్దామని అనుకుంటున్నాం కదా! ఈలోపు ఈ డౌట్ పెట్టేసరికి మనసులో ఎట్లైనా మనకి శంకగా ఉంటుంది కదండీ! నేనైతే కొద్దిగా ఆలోచనలోనే పడ్డానని చెప్పాలి. ఈవేళ సిద్ధాంతి గారిని తీసుకొని చూపించడానికి వెళ్తున్నాం కదా! మేము బయలుదేరే టైంకే కరెక్ట్‌గా ఈ గోవులొస్తున్నాయనమాటండి. ఇక గోవులు ఎదురొచ్చినియి అనంటే నాకిక ఆ పనికి తిరుగుండదు అని ఒక ముద్ర అనమాటండి. దమ్మా! దా! వరం ఇంకో ఆవొస్తుంది దానికి కూడా కలుపు. దా! దా! తవుడు కలిపి పెట్టు. అదిగో పళ్ళెం అక్కడుంది. రాజేశ్వరి కూడా వస్తుంది. రాజీదా ఇటురా ఇటురా రాజేశ్వరి ఇటురా. బాగానే వస్తున్నావు. మొన్న కూడా నువ్వే వచ్చావు. దానా సాయి ఇటు చూడండి ఎక్కడి నుంచో వచ్చేస్తుంది ఇంకో బుడ్డిది. ఓ బుడ్డిక్కం ముడ్డి మీద ఒక్కటి ఇవ్వండి. ఇవ్వండి ఆవులు చూసారా ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటాయి. మన ఇంటికి వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఆవుల్ని చూసి కూడా గుర్తుపడతారు. ఎక్కడో వాళ్ళ ఇల్లు ఆవులు కనిపిస్తున్నాయి అనుకుంటారంట. సరే ఇవన్నీ ఆవులే స్కూల్ ఎదురకుండా ఇక్కడ పడుకుని ఉన్నాయి. ఇటు కొంచెం మోడర్న్ పల్లెటూరు రెండు కలిపి ఉంటాయండి. ఇలాగా పల్లె వాతావరణం ఉంటుంది, వెహికల్స్ అవన్నీ ఉండి కొంచెం టౌన్ కల్చరు ఉంటుంది. ఓహో వీళ్ళు చూడండి చక్కగా ఉయ్యాల కట్టి పాపకు ఊపుతుంది. చాలమ్మ తల్లి మళ్ళీ బిగించేశారమ్మా మురిపాలమ్మని. రోజు ఇదే పాట మార్చండి కొంచెం. ముత్యాలమ్మ తల్లికి కూడా విసుగు వస్తుంది. ఏమయ్యా ఆనంద్ ఇంకో పాట పాడచ్చు కదా అంటారు. ఇదిగోండి మన సైట్కి వచ్చేసాం కదా. మీకు కనిపించే ఈ బ్లూ క్లాత్ ఏమో పంచాయతీ చెరువు అండి. ఇటు ఒక రోడ్డు అటు ఒక రోడ్డు, ఇదంతానేమో సిమెంట్ రోడ్డు. మన కారు పెట్టున్నది చూడండి వంతెన, ఆ వంతెన ఆపోజిట్లో మన సైట్ ఉన్నది. అంటే రెండు వెంపులా ఇటు అటు కూడా రెండు వెంపులా వీధి ఉన్నది. అయితే ఈ కారు పెట్టున్న వంతెన ఎదురుగుండానే మన సైటు ఉండటంతో ఆ వంతెన కొంచెం ఇబ్బంది పెట్టేదేమోనని చెప్పి దాని గురించే మేము డౌట్ పడుతూ ఉన్నాం అన్నమాట అండి. కానీ సిద్ధాంత్ గారు వచ్చి చూసి దీంతో ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదమ్మా, మీరు ఇటుకు ఫేస్ చేసుకుని కట్టుకుంటే మీకు అప్పుడు ఏదన్నా పోటు ఉన్నట్టు. అంటే సింహద్వారం ఇటుకు పెట్టుకుంటే ఎదురు పెట్టుకుంటే మనకి వీధి పోటు అంటారు చూడండి, అలాంటిది ఉన్నట్టు. లేకపోతే అటు ఇబ్బంది ఏమీ లేదు. పైగా మీ సైటు అలా కట్టుకోవటానికి వీలుగా లేదు కదా, మీరు ఫేసింగ్ మార్చి కట్టుకుంటే మీకు అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని సిద్ధాంత్ గారు చెప్పేసరికి అమ్మయ్య అనిపించింది అనమాట అండి. అలానే మా సైట్ చూసి సిద్ధాంత్ గారు చాలా ఆశ్చర్యపోయారు. నీటి వసతి, నీటి పారుదల కరెక్ట్ వాస్తులో ఉన్నది, మీకు బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ సైటు అని చెప్పి ఆయన చూసి చెప్పారనమాట అండి. ఈ వంతెన గురించే మేము కొద్దిగా డౌట్ పడ్డాము.
ఏం కట్టాలి అనేది ఇంకా డిసైడ్ అవ్వకముందే మేము శంకుస్థాపన అయితే చేసేసామండి. ఎందుకంటే మన పేరు మీద ముహూర్త బలం ఎప్పుడు ఉంటే అప్పుడే శంకుస్థాపనకి ముహూర్తం పెడతారు కదా! ఆ విధంగా మంచి రోజున్నది అంటే శంకుస్థాపన అయితే చేసేసామండి. అంటే ఐడియా అయితే ఉన్నది. పెద్ద ఇల్లు బిల్డింగ్ కట్టేయాలని ఎలానో లేదు కాబట్టి 2 గదులు, ఒక వంటిల్లు ఇట్లా మనకి ఒక బాత్రూము ఇట్లా కావాలి అనుకున్నాం కాబట్టి ఆ ఐడియా ప్రకారం అయితే ఉన్నది. అయితే మనం ఇప్పుడు చూసుకోవాల్సింది వాస్తు అనమాట అండి. మాకు ఈ గ్రీన్ క్లాత్ కనిపిస్తుంది చూడండి అది రాజవీధి. అంటే ఎంట్రన్స్ కంపల్సరీ ఇటే పెట్టుకోవాలనమాట అండి. లారీలొచ్చినా, బళ్ళొచ్చినా ఏదైనా సరే అది రోడ్డు గాబట్టి అటునుంచి మనకు వీలుగా ఉంటుంది. తర్వాత మన స్థలం వచ్చి తూర్పు, పడమరకి ఇలా ఉందనమాట. అంటే రోడ్డేమో పడమర వైపు ఉన్నాది. తూర్పేమో ఆపోజిట్‌లో ఉన్నదనమాట అండి. వెనక్కి ఇల్లు కడదాము అంటే తూర్పులో కట్టకూడదంటండి ఇల్లు. ఎదర పడమరంతా మీకు ఖాళీ ఉంటదండి. ఇటువైపే కట్టాలి అని ముందే చెప్పారు గాబట్టి ఇదిగోండి అంటే ఈ వాల్ కనిపిస్తోంది కదా! ఆల్రెడీ పక్కన ప్రసాద్ గారు వాళ్ళు బిల్డింగ్ కట్టుకొని ఉన్నారు కదా! వాళ్ళకి మనకి గ్యాప్ ఇచ్చి ఒక సందు గ్యాప్ ఇచ్చి ఇటు నుంచి అపోజిట్‌కి ఎంట్రన్స్ ఉండేలాగా కడదామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది నలుచదరం స్థలం కాదండి మాది. లోతుగా ఉన్నాదనమాట. ఇది 11 సెంట్లండి. మనకి కొంచెం క్రాసులు, గీసులు అవన్నీ కూడా తీసేద్దామని అనుకుంటున్నాం. 10 సెంట్లు నికరా వస్తది కాబట్టి ఈ 10 సెంట్లు కూడా ఇలా లోతుగా ఉన్నాదండి. ఎదర కొంచెం ప్లేస్ వదిలి, ఎక్కువ తూర్పు వెంపు ప్లేస్ వదిలి, ఇటు వెంపు కడదామని అనుకుంటున్నాం. పెద్ద బిల్డింగ్ ఏమీ కాదనుకోండి. ఏది కట్టినా సరే. అంటే ఇంకా స్లాబా? లేదా షెడ్డా? ఇవి మాత్రం కొంచెం తర్జన భర్జన జరుగుతూ ఉందనమాట అండి. బడ్జెట్ లెక్క వేసుకొని తర్వాత డిసైడ్ అవుదామనని. కావాల్సినయి మాత్రం ఒకటే అండి. ఒక రూము, ఒక కిచెను, ఒక వరండా. ఒక బాత్రూమ్. అంతే. నాకు కావాల్సినయి మాత్రం ఇదే అనమాట అండి. దాన్ని బట్టి బడ్జెట్‌ని బట్టి లెక్క వేసుకుందాం. అలానే గుమ్మాలెన్ని పెట్టుకోవాలి, కిటికీలెన్ని పెట్టుకోవాలి, ఇదంతా ఒక లెక్క ఉంటుందనమాట అండి. మినిమమ్ అవి మాత్రం పాటించి మినిమమ్ వాస్తు ఉంటుంది చూడండి. ఆ వాస్తు ప్రకారం మేము లెక్కేయిస్తున్నామనమాట. అట్లనే బాత్రూమ్‌కి కూడా వాస్తు చూసుకోవాలి కదా! బాత్రూమ్ ఎక్కడ, వంటెక్కడ ఇవి మాత్రం కంపల్సరీ జాగ్రత్తగా మనం చూపించుకోవాలనమాట అండి. అవన్నీ కూడా లెక్క వేయిస్తున్నాం. అలానే మాకు ఎంట్రన్స్‌లో ఎదురుగుండా వంతెన ఒకటున్నాదనమాట అండి. అంటే పడమర దిక్కున వంతెన ఉన్నది, రోడ్డు కూడా ఉన్నది. సింహద్వారం పడమరకు పెట్టుకుందాము అనంటే నాకది సూట్ అవ్వదంటండి. కాబట్టి నాకు ఉత్తరం గుమ్మం సూట్ అవుద్దంట. మీకు తూర్పు, ఉత్తరాలు సూట్ అవుతాయి కాబట్టి మీరు ఇటుకి ఉత్తరం వెంపుకి ఫేస్ చేసుకొని కట్టుకోండి అని చెప్పారనమాట అండి. అలానే అటువైపు వంతెన కూడా ఉన్నది కదండీ! ఆ వంతెనకి ఫేస్ చేసి కట్టుకోకూడదంట. వంతెన కన్నా హైట్‌గా కూడా కట్టుకోవాలని చెప్పారు. ఏదో చెయ్యాలి. మరి 2 రావాలిగా లెక్క సరిపోదు. 2 అవుతున్నాయి కిటికీలు. అటు కిటికీ పెట్టుకుంటే 2 అడుగుల ఎదురు కిటికీ పెట్టుకున్నామనుకో అటు మీకు వెస్ట్ గాలి కూడా వస్తది. అవును. 2 కిటికీలు పెట్టాలి. 2 గ్యాప్ పెట్టుకొని దీనికి వెంటిలేటర్ కూడా లెక్కండి. కూడా లోతుగా ఉండేదంటండి. మట్టి వేయించారు. ఇంకా మనం వేయించాలిగా అండి. ఇంకా మనం వేయించాలిగా దీన్ని. మీకు అక్కడ చూడండి ఆ పిల్లలు ఎత్తు ఎత్తు అవన్నీ కూడా హైట్ కట్టుకోవాలి. బేస్మెంట్ పెట్టి ఉండాలి ఎక్కడానికి. వాళ్ళు కూడా అలాగే ఉంటుంది మేడం. ఇక్కడ కూడా బీరకాయలే వేసినాయి. మన స్థలంతో ఇది అంతే. అంతే. అవును. స్థలంతో ఇది అంతే. సమస్య ఎక్కడా ఈ మైకులేనా? అలానే నేను ఏ ఇల్లు కట్టినా సరే అండి ఈ మొక్కలు కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా చూడమని చెప్పాను అనమాట. ఇప్పుడు సిద్ధాంతి గారు చెప్పింది కూడా ఇవేమీ పాడవండి. ఇటు మొక్కలు ఏమి ఒక్కటి కూడా తీయక్కర్లేదు. కొంచెం అరటి చెట్లు ఏమన్నా పాతికి అడ్డు రావచ్చు అని అన్నారు. అరటి గెల వేసింది చూసారా? అది చక్కెరకేళి గెల. అలానే బేర్ యాపిల్ అంటారు. అంటే సీమరేక్కాయలు అంటాం కదండి మనం. కాశీ రేక్కాయలు అంటాం. అవి చెట్టు నిండా పిందెలేసినాయి అనమాట అండి. మొదటి రోజు అయితే ఇంకా చాలా ఉన్నాయండి. ఆ రోజు పనులు చేసిన వాళ్ళు కొంచెం కోసేసినట్లున్నారు. ఈవేళ అన్ని లేవు గానీ చక్కగా చాలా ఉన్నాయన్నమాట. అయ్యే అంతంత ఉన్నా సరే అండి చాలా తియ్యగా ఉన్నాయి. వీటిల్లో 2 రకాలు ఉంటాయట. పులుపు, తీపి. ఇవి తియ్యగా ఉన్నాయన్నమాట. అట్లనే చెర్రీస్ అండి.
ఈ మీకు కనిపించే చెట్లు చెర్రీస్ అన్నమాట. చిన్న చిన్న కాయలు చెట్టు నిండా కూడా ఉండాలి. మరి ఎవరన్నా కోసారా? లేకపోతే ఏమన్నా పక్షులు లేదా ఉడతలు ఇటువంటివి ఏమన్నా తింటున్నాయేమో నాకైతే తెలీదు గానీ, ఇప్పుడు అన్ని లేవండి. ఎతక ఒక 10 కాయలు కనిపించినియి చెర్రీస్. చెర్రీస్‌లో కూడా 3 రకాలేశారంట. తర్వాత అటుపక్క సీతాఫలం, సపోటా, మామిడి, అరటి ఇటువంటివి ఉన్నాయి. ఈ వరుసంతా కూడా ఏ మొక్క డిస్టర్బ్ అవ్వదన్నమాట అండి. ఇటు పక్కనే మనం బిల్డింగ్ కట్టడానికి డిసైడ్ అయ్యాం. సో బోగంబంతి పువ్వులు, ఏమో బొగడబంతి పువ్వులు. పేర్లు ఒకటే ఏమండి? ఊకబంతి అంటారు, బోగంబంతి అంటారు. ఇదేమో చెట్లు. ప్రేమ వెళ్ళిపోయాడా? ఇదంతా కూడా పిచ్చి మొక్కలు వచ్చేసేసి ఉన్నాయి మొన్న. ఇదంతా శుభ్రం చేశారు. దారాలు, చెట్లు పెద్ద పెద్దవి అయిపోయినాయి. సరే ఇంకెళ్తామా? పదండి. ఓకేనా? అలానే మా సైట్ ముందు సిమెంట్ రోడ్డు లేదనమాట అండి. మామూలు కచ్చా రోడ్డే ఉన్నది. ఇదిగోండి అక్కడ వరకు ఉన్నది రోడ్డు. మీరు గమనిస్తే అర్థమై ఉంటుంది. అది సిమెంట్ రోడ్డు. అటు వెంపుకి అయితే సిమెంట్ రోడ్డు ఉన్నది. కానీ ఇటు కూడా శాంక్షన్ అయిందంటండి. త్వరలో సిమెంట్ రోడ్డు పడుద్ది. అయితే కొద్దిగా ప్లేస్ వదిలి మనం వెనక్కి కట్టుకుందాము అని అనుకుంటున్నాము. ఎందుకంటే మరి రోడ్డుకి ఆంచి అక్కడ వరకు గోడ కట్టేసుకోవటం అలా అంత నచ్చదు నాకు. కొద్దిగా ప్లేస్ వదులుకుని వెనక్కి కట్టుకుని ఎదర మొక్కలు అవి పెంచుకునే వీలుగా కడదాము అనుకుంటున్నాము. సిద్ధాంత్ గారు కూడా ఇలా అయితే చాలా బాగుంటుందండి, మీకు పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పారు. ఇంకా కొన్ని ఉన్న డౌట్లన్నీ కూడా అడిగేసి క్లారిఫై చేసుకున్నాం అనమాట అండి. ఇప్పుడైతే మాకు ఒక ఐడియా వచ్చేసింది. ఏమండి, మా సైట్ చూసి సిద్ధాంత్ గారు ఒకటే మాట అన్నారండి. అమ్మ, పాడి పంట, పచ్చదనం, చేతికి అందేలాంటి నీరు, స్వచ్ఛమైన గాలి, సారవంతమైన నేల ఇవన్నీ మీకు భగవంతుడు ప్రసాదించినవి. చాలా బాగున్నదమ్మా ఈ చోటు, మీకు చాలా బాగుంటుంది అని చెప్పి సిద్ధాంత్ గారు అంటే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అలానే ఆయన మరొక మాట అన్నారు. మీరు కొద్దిగా సఫర్ అవుతున్నారు కదా, మీ బాధని తొలగించడానికి భగవంతుడు చూడండి మీకు మంచి గిఫ్ట్ పంపించాడు అని సిద్ధాంత్ గారు అంటే, నిజంగా ఇవన్నీ ఒక పెద్దల నోటి వెంట వస్తే అది ఒక ఆశీర్వాదంగా మనం భావిస్తాం. అంతే కదండి. నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది అనమాట. ఇదేమో ఈ చెరువండి, పంచాయతీ చెరువండి ఇది. వాస్తురీత్యా ఇక్కడ చెరువు ఉండటం మనకి చాలా మంచిదంటండి. అంటే మనం ఏమన్నా కట్టించుకుంటామా, కోరుకుంటామా అండి? అది ఆ ఊరి పంచాయతీ చెరువు అనమాట అండి. దీని పక్కన మన సైటు. ఒక పక్కన రోడ్డు ఉన్నదని చెప్పాను కదండి, దాని పక్క నుంచి ఉంటుందన్నమాట. ఇది మరొక రోడ్డు. మనుషులే కదండి, గేదెలు కూడా ఇక్కడ స్నానం చేసేస్తా ఉంటాయి. అటు చూడండి పంట కాలువలో. ఆంజనేయ స్వామి వెళ్ళొస్తాను నాయనా. ఇలా చూడండి, నంది చూడండి ఎలా వెళ్తుందో. నంది శివలింగం. నిజానికి మన సైట్ ఎదురుకుండా వంతెన ఉన్నది కదండి, అది వాస్తురీత్యా అంత కరెక్ట్ కాదని ఒకళ్ళిద్దరు చెప్పారనమాట అండి. అదేదో పోటు తగులుతుంది అట్లానని చెప్పారు. నేనైతే అంత ఏం పట్టించుకోనండి. కానీ సిద్ధాంత్ గారు చూసిన తర్వాత అదేం కాదమ్మా, దానికి మీరు హైట్గా కట్టించుకుంటే సరిపోతుంది, మీరు ఎంట్రన్స్ ఇటు పెట్టుకోరు కదా అని సిద్ధాంత్ గారు చెప్పేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలానే నా ఆనందాన్ని ఇంకా పెంచుతూ శివయ్య, నంది ఇవన్నీ కూడా దారిలో దర్శనం ఇచ్చేసరికి ఇంకా పాజిటివ్గా అనిపించిందండి. మొత్తానికి మా డౌట్లన్నీ కూడా క్లారిఫై అయిపోయినాయి కాబట్టి ఇక కట్టుబడి గురించి ఆలోచించి రంగంలోకి దిగటమేనండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.